కేవలం ఈ అభిషేకాన్ని చూడడానికి కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది ఈ ఆలయానికైతే వెళ్తారండి. కాకపోతే ఉదయం 4 గంటల నుంచి 5 గంటల లోపు గనక మీరు ఈ ఆలయానికి చేరుకున్నట్టయితే మీరు అమ్మవారి ముందే నిలబడి ఈ అభిషేకాలు చూసే భాగ్యం కలుగుతుందండి. ఎందుకంటే 108 రకాల అభిషేకాలు చేస్తారు. ఇప్పుడు మీరు చూసిన ఈ పాలాభిషేకం చూస్తే మన జన్మ ధన్యమైనంత ఫీల్ కనిపిస్తుంది మనకి. ఈ దేవాలయం ఎక్కడనో లేదండి, మన తెలంగాణ హైదరాబాద్ లో ఫలక్నామా రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, చూడండి. అమావాస్య రోజు చేసే అభిషేకాలు మరియు ప్రతి ఆదివారం ఈ ఆలయంలో చేసే అభిషేకాలు నేను క్లియర్ గా ప్రతి అనువనువున అమ్మవారికి చేసే అభిషేకాలు, ధూప నైవేద్యాలు ప్రతి ఒక్కటి క్లియర్గా పెట్టాను. మీరు కావాలంటే ఈ వీడియోలో మీరు చూడండి. కొన్ని వేల మంది ఈ చిన్న ఆలయంలో కొన్ని వేల మంది కనిపిస్తారు. మనకి ఈ ఆలయం బయట 2 నుంచి 3 కిలోమీటర్ల క్యూ లైన్ కనిపిస్తుంది. అంత పవిత్రమైన, అంత విశేషమైన దేవాలయం అండి ఇది. ఎటువంటి కోరికైనా సరే ఈ ఆలయానికి ఒక్కసారి వెళ్తే తీరుతుందని చెప్పేసి భక్తుల నమ్మకం.